భాస్కర్ ఈ రోజు లాస్ట్ డే కావడంతో భారీ ఎత్తున క్యాండిడేట్స్ అంతా కూడా లైన్ లో నిలబడి మరీ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు కొన్ని చోట్ల. సో కరీంనగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నళిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట, తర్వాత చొప్పదండి, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, ఇటు వేములవాడ, సిరిసిల్ల, మంతని, పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రధానంగా మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 45% ఆఫ్ పీపుల్కు సంబంధించి అంటే 10,40,000 మంది దాదాపు ఓటు హక్కును వినియోగించుకోనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. కేవలం 3 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడం, అభ్యర్థులందరూ కూడా దీనికి సంబంధించి ఆయా పార్టీలు కానీ అభ్యర్థులు కానీ పూర్తిగా తెమలకు ముందుగా పూర్తిగా ఒక సంసిద్ధత కాకముందే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే అన్ని మున్సిపాలిటీల్లో కనుక మనం చూసినట్టయితే అటు భార్య, ఇటు భర్త, తర్వాత ఈ కుటుంబ సభ్యులతో అందరూ నామినేషన్లు వేశారు. ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్ చేశారు. భారీగా నామినేషన్లు అయితే దాఖలైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఎక్కడ ఒక్కొక్క వార్డులో 10 నామినేషన్లకు తగ్గకుండా నామినేషన్లు అయితే దాఖలైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏదైనా లోటుపాట్లు జరిగినా, ఏదైనా పొరపాట్లు జరిగినా నామినేషన్లు తిరస్కరణకు గురి కావద్దు, స్క్రూటిన్లో కొట్టివేయబడొద్దు అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే దాఖలు చేశారు. అయితే వీటికి సంబంధించి 3వ తేదీన ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నది. రేపు స్క్రూటినీ ఉంటుంది, ఉపసంహరణ గడువు ఎల్లుండి ఉంటుంది. ఆ తర్వాత 3వ తేదీన అభ్యర్థులు తుది జాబితా అనేది విడుదలవుతా ఉంది. విడుదల కానున్నది. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ఒక సంసిద్ధంగా లేని సిచ్యువేషన్లోనే నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా అభ్యర్థులందరూ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ మున్సిపాలిటీని మేమే కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. ఒకవైపు మేమే కైవసం చేసుకుంటున్నాం, మా జెండా ఎగురుతుందని చెప్తున్నప్పటికీ ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఏ మున్సిపాలిటీలో అభ్యర్థుల ప్రకటన అయితే చేయలేదు. ఇప్పటికీ బీఫామ్ల పంపిణీ ప్రక్రియ కావచ్చు, అటు అసమ్మతులను బుజ్జగించడం, ఎవరు అధికారిక అభ్యర్థి, ఎవరు అసమ్మతి అభ్యర్థి అనేది తేలని సిచ్యువేషన్. ఒక్కొక్క పార్టీ నుంచి 4 నుంచి 5 వరకు కూడా ఒక్కొక్క డివిజన్లో నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అన్ని పార్టీలు అధికార పార్టీతో సహా అటు బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఒక్కొక్క పార్టీ నుంచి 4 అభ్యర్థులు కనీసంగా నామినేషన్ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నళిని వీళ్ళందరికీ ఎవరికి బీఫామ్ దక్కుతుంది? నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. స్క్రూటిన్లో ఎవరు కొట్టివేయబడతారు, బీఫామ్లు ఎప్పుడు సమర్పించాలి అనే దానిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. నళిని. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద